అర్థం కాదు రెగ్యులర్. కాకపోతే ఈ సినిమాని మాత్రము 3-5 జానర్లు వస్తుంది. హిస్టారికల్, అదేవిధంగా ఈ మన ఒక 5 స్టోరీలు కలిపి తీసిండు. మామూలుగా మారుదైనా చిన్నగా తీద్దాం అనుకుంటే ఈ సినిమాని మధ్యలో మన సినిమా పెద్ద హీరో దొరికిండు కాబట్టి ప్రభాస్ అన్నని దొరికిండు కాబట్టి పెద్ద పాన్ ఇండియా సినిమాకి వైపు తీసుకెళ్దామని మధ్యలో అనుకుండు. స్టార్టింగ్ నుంచి చిన్న సినిమాని అనుకుండు. కాకపోతే సినిమాని కొద్దిగా డిసప్పాయింట్ చేసిండు ఆ మారుతి మాత్రం. సెకండ్ లాస్ట్ గా 30 minutes మాత్రం పంపుతుంది సినిమా మాత్రం ఊపుతుంది. క్లైమాక్స్ మాత్రం తెంగింది. క్లైమాక్స్ బాగలేదు. అబద్ధం. నైట్ వెళ్ళిన 11 గంటల మార్నింగ్ 3 అయింది. నిద్ర కాక చూసినాం. సినిమా మనం ఇక్కడ రొమాన్స్ అంటే రొమాన్స్ ఎత్తుకోవాలడ, కామెడీ అంటే కామెడీ ఎత్తుకోవాలి. ఎందుకోసం ఆ పాటలు బాగలేవు. 3 హీరోయిన్లు పెట్టి ఒక్కడి కాదు 3 వాళ్ళ పేరు తెలియదు. అందంగా బాగానే ఉన్నారు కానీ ఎందుకున్నారో ఎందుకు వస్తారో నాకైతే అర్థం కాలే. మొత్తం మీద ప్రభాస్ అన్న ఒక వైడ్ లో మొత్తం వైడ్ షాట్లు ఉంటాయి, కొన్ని వైడ్లు క్లోజ్ల దగ్గరనే అసలైన ప్రభాస్ వస్తాడు. వైడ్ షాట్ల దగ్గర మొత్తం డూబ్గాలు ఉండరు. నిజం భాయ్, నేను చూసిన. ఎందుకంటే ఒక ప్రభాస్ అన్న కొద్దిగా లావుకుంటాడు, ఆడు బక్క ఉన్నాడు, వాని మూతి ఇట్లుంది అన్న. సినిమాలో ఏం కంటెంట్ లేదా? నాకైతే ప్రభాస్ అన్న కోసం వెళ్ళినా. ప్రభాస్ అన్న యాక్టింగ్ యాక్టింగ్ వస్తుంది. క్లోజ్ లో పెడతాడు కెమెరా, యాక్టింగ్ మాత్రం చింపి పడతాడు ప్రభాస్ అన్న. మిగతా డూబ్ గాడు కొద్దిగా నేర్పించి తీస్తే బాగుండు ఆ డూబ్ ప్రభాస్ ని. కాకపోతే ప్రభాస్ అన్న ఎక్కువ కష్టపడ్డాడు. కాకపోతే ఈ మారుతి ఆ విల్లా నెంబర్ గచ్చిపోలేదు అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్పినా. నాకైతే ఇష్టము, మంచి వ్యక్తి, అందరికి భోజనం పెడతారు. సినిమాని మాత్రం మారుతి దెంగబెట్టిండు సినిమా. అదే ఓకే ఓకే ఓకే.